వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభకు సభ్యుడిగా ఎన్నికైనందున నా డ్యూటీల్ని అంతఃకరణ శుద్ధితో శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తాను అని రాగద్వేషాలకు అతీతంగా పక్షపాత ధోరణి లేకుండా పాలన కొనసాగిస్తానని ప్రమాణం చేస్తున్నాను అని చెప్పేశారు. ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది అసెంబ్లీలో. సో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, 4 మినిస్ట్రీలు ఆయన చేతుల్లో ఉన్నాయి. 5 మినిస్ట్రీలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన మనస్సాక్షికి తగ్గట్టుగా, ఆయన మనోభావాలకి తగ్గట్టుగా, ఆయనకి దగ్గరగా అటవీ పర్యావరణం కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, ఇలాంటి శాఖలు, అలాగే జలవనరులు, ముఖ్యంగా నీటిపారుదలలో గ్రామీణ జలవనరులకు సంబంధించినటువంటివి, మంచినీళ్ళు ఇవ్వడం, వీటికి సంబంధించి ఇవన్నీ కూడా ఆయన ఖాతాలోనే పడ్డాయి, అందరికీ తెలిసినటువంటి విషయమే. సో వీటికి తగ్గట్టుగా హ్యాపీగా ఆయన ప్రశాంతంగా పని చేసుకుంటూ వెళ్తాడు. ఇప్పటికీ కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది అనేది. మరి ఇంత కీలకంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి ఉంటుందా అంటే ఎస్, రాజకీయంగా కాకపోయినా పక్కా ఆయన కెరియర్, సినిమా కెరియర్ మీద ఒత్తిడి ఉండే అవకాశం ఉంది అనేది అంటున్నారు. అయితే చాలామంది చర్చించుకునేది ఏంటి అంటే, ఇక మరి పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయి కదా! పెండింగ్‌లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ ఎప్పటికి పూర్తవుతాయి. ఎందుకంటే నిర్మాతల డబ్బు, కోట్లాది రూపాయల డబ్బు ఖర్చవుతుంది కాబట్టి, ఆ కాల్ షీట్స్ గానీ, ఇతరత్రా వ్యవహారాల్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సినిమాలు ఫినిష్ చేసేయాలి అన్న ఆలోచనలోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే మరి పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడానికి ఉందా? సాక్షాత్తు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అలాగే 4 శాఖలకి మినిస్టర్, ఇవన్నీ ఉన్నాయి. మరి ఫుల్ టైమ్ పాలిటీషియన్‌గా వచ్చేసారు. పార్టీని ఓ పక్కన చూసుకోవాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలి, పార్టీ నాయకుల్ని కనిపెట్టుకుని ఉండాలి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మరి ఏ విధంగా పవన్ కళ్యాణ్ సినిమాలు పూర్తి చేయగలుగుతారు అంటే, నా అభిప్రాయం ప్రకారం, నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం క్యాబినెట్‌లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఇలా సినిమాలు చేయడానికి లేదు అనేది కొత్తగా రూల్ ఏమైనా పెట్టారేమో నాకు తెలీదు. ఎందుకంటే రోజా గారు మంత్రి అయిన తర్వాత జబర్దస్త్ స్కిట్‌లకి వాటికి వెళ్ళడం గాని ఇవి చేయలేదు. తర్వాత వేరే కార్యక్రమాలకు వెళ్లారు. ఆఫ్‌కోర్స్ అది వేరే విషయం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి సినిమాలు చెయ్యకుండా, అంటే ఇక్కడ రోజులు ఎంత పని చేస్తాడు, ఎంత చేయడు, ఇలాంటివన్నీ కాలిక్యులేషన్స్ పక్కన పెట్టేస్తే ఆయనకసల ఛాన్స్ అనేది ఉంటుందంటే యెస్, ఖచ్చితంగా చేయడానికి చరిత్రలో ఒక ఎగ్జాంపుల్ అనేది మనకుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా సినిమాలు చేశారు. ఫుల్‌గా చేశారు. కావాలంటే చెక్ జేసుకోండి. ఇవన్నీ చెప్పింది కూడా ఎవరో కాదు, పీవీఆర్‌కే ప్రసాద్ గారు, రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఎన్టీ రామారావు గారికి సమాచార శాఖ కమిషనర్‌గా పనిచేశారు. పివి నరసింహారావు గారికి మీడియా సలహాదారుగా పనిచేశారు. ఆయన పర్సనల్ సెక్రటరీగా పనిచేశారు. ఇలా అనేక హోదాల్లో ఆయన పనిచేశారు. సో ఆయన చెప్తూ సినిమాలు చేయడం గురించి, ఎన్టీ రామారావు గారి గురించి చెప్తూ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ ఆపలేదు. ముఖ్యమంత్రి కావడానికి ముందు ఉన్నటువంటి సినిమాలే, ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలన అనేది పక్కన పెట్టకుండా దాన్ని కూడా జోడెద్దుల్లా పరిగెత్తించారు అని చెప్పి. సో ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్‌కి ఇదే ఆప్షన్ ఉంది. కొన్ని రోజులు షూటింగ్ చేసుకుంటూనే అదే రోజు ఫైల్స్ తెప్పించుకోవడం, చూడడం ఏంటి అనేది నిర్ణయాలు తీసుకోవడం. ఎందుకంటే నిర్మాతల డబ్బు అనేది కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వందల కోట్ల రూపాయలు. ఆ పనులన్నీ కూడా ఆగిపోతే ఎంత లాస్ వస్తుంది? అప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ తన జేబుల నుంచి ఇచ్చుకోవడం ఏదో ఒకటి చెయ్యాలి. చేయకుండా ఉండరని నేను అనను. కానీ ఎందుకు అంత దూరం తెచ్చుకోవాలి? ఉన్నవి 3 సినిమాలు చేతులు, మూడో, నాలుగో టకాటకమని చేసుకుంటూ వెళ్ళిపోతే క్లియర్ అయిపోతుంది. సో మిగతాది పని చేసుకోవచ్చు. ఇది చాలామంది చెప్తున్నటువంటి అంశం. అంటే ఎన్టీఆర్‌కి ఒక ప్రొవిజను, పవన్ కళ్యాణ్‌కి ఒక ప్రొవిజన్ అంటే లేదు. ఇద్దరికీ ఈక్వల్ ప్రొవిజనే. అప్పుడు ఏదైతే సిస్టమ్ ఇన్కార్పొరేట్ చేశారో ఇప్పుడు కూడా అదే సిస్టమ్‌ని ముందుకు తీసుకెళ్లాల్సిన పనెంతైనా ఉంది. సో ఇక్కడ సినిమాలకు సంబంధించి అభిమానులు, నిర్మాతలు ఎవ్వరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.